విశాఖ పోక్సో కోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఫన్ బకెట్ భార్గవ్ కు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. బాలికను గర్భవతిని చేసిన కేసులో 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది విశాఖ కోర్టు. 2021లో పెందుర్తి పోలీస్ స్టేషన్లో ఫన్ బకెట్ భార్గవ్ పై బాధితులు ఫిర్యాదు చేశారు. వెబ్ సిరీస్లలో ఆఫర్ ఇప్పిస్తానని మోసం చేశాడని భార్గవ్ పై కంప్లైంట్ చేశారు. దీనిపై ఇప్పుడు విశాఖ పోక్సో కోర్టు భార్గవ్ కు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ నరేష్ చెప్పండి, ఒక ఆదర్శవంతమైన తీర్పుగా దీన్ని చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. పోక్సో కేసుల ఇంటెన్సిటీ, న్యాయ వ్యవస్థ దీన్ని ఎంత తీవ్రంగా చూస్తోంది అనేది అర్థమవుతోంది ఈ శిక్ష ద్వారా. విశాఖపట్నం స్పెషల్ పోక్సో కోర్టు ఇచ్చిన తీర్పు సంచలన తీర్పుగా పరిగణించాల్సి ఉంటుంది. మరోవైపు ఈ ఫన్ బకెట్ భార్గవ్ అనే వ్యక్తి టిక్ టాక్ ప్రారంభ దశలో టిక్ టాక్ లో సోషల్ మీడియా వేదికగా ప్రాచుర్యం పొంది అనేక యూట్యూబ్ అదేవిధంగా కొన్ని వెబ్సైట్స్ లో కూడా అటెండ్ జరిగింది. ఈ తరుణంలోనే 2021 సంవత్సరంలో తనను వ్యక్తి మోసగించి ఆఫర్ల పేరిట అవకాశాలు ఇప్పిస్తారని మోసం చేసి గర్భవతి తీశారని 2021 సంవత్సరంలో పెందుర్తి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన బాధితుడు. ఆ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేసి ప్రారంభించారు. అందులో ఫన్ బకెట్ భార్గవ్ ఏమంగా గుర్తించారు. అయితే కేసుకు సంబంధించి పుస్తకాలు దర్యాప్తు చేసి ఆ తర్వాత ఇప్పుడు ఇది పోక్సో కోర్టు సంచలన తీర్పిచ్చింది. 20 ఏళ్ల జైలు శిక్షతో పాటు 4 లక్షల రూపాయల జరిమానా కూడా స్పెషల్ పోక్సో కోర్టు విధించడం జరిగింది. అయితే ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా చూసుకుంటే చాలా వరకు పోక్సో కోర్టులు ఈ దిశా చట్టం అమలు వచ్చింది. గత 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఈ పూర్తిగా దిశా చట్టం అమలు తీసుకొచ్చినట్ట పోక్సో కోర్టులో ఈ తీర్పులను కూడా సంచలన తీర్పులు వచ్చే చాలా వరకు 20 సంవత్సరాలు పైగా కూడా తీసుకొచ్చిన ఘటనలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈ కోర్టుకు సంబంధించి చూసుకుంటే ఒక మైనర్ బాలికను మోసగించి ఆఫర్ల పేరిట గర్భవతి కేసుకు సంబంధించి 2021 సంవత్సరంలో పెందుర్తి పోలీసులు కేసు నమోదైన తర్వాత పూర్తిగా దర్యాప్తు చాలా స్పీడ్ గా ఫోకస్ అయ్యింది. చాలా కేసులు లేట్ గా దర్యాప్తు కొనసాగుతుంది. కానీ ఈ కేసులో చాలా స్పీడ్ గా ఇవ్వైన తర్వాత ఇప్పుడు స్పెషల్ పోక్సో కోర్టు 20 సంవత్సరాల పాటు కూడా జైలు శిక్ష విధించిన ఘటన చోటు చేసుకుంటుంది. ఓకే నరేష్, థ్యాంక్ యూ.